తెలంగాణ అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఆ రోజు మాట్లాడింది ఈ రోజు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఆ రోజు బీజేపీ ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు 100% 200% లీజ్ ల్యాండ్ ని ఇస్తా ఉంటే ఆ రోజు మాట్లాడలేదు. ఈ రోజు ఒక పద్ధతి ప్రకారం వారి సొంత భూములపై డెవలప్మెంట్ ఇంపాక్ట్ ఫీ అని పెట్టి ఒక ఫీజు ఛార్జ్ చేస్తే దాన్ని రాజకీయం చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఇది న్యాయమేనా అధ్యక్ష? ప్రజలందరినీ కూడా ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం. ఆ రోజు మాట్లాడని సారాంశం ఏంది? ఆ రోజు మీ ఇద్దరు మాట్లాడుకున్నది ఏంది? ఈ రోజు లేని అంశం ఏంది? ఈ రోజు సైంటిఫిక్ గా ఇంకోటి అబద్ధం ఆడారు అధ్యక్ష. సత్యదూరమైంది. 9,000 ఎకరాలు మొత్తం కూడా దారదత్తం చేసిండ్రు అని మాట్లాడతాను. అసలు 9,000 ఎకరాలు లెక్క కూడా తెలియదు అధ్యక్ష వీళ్ళకు. సరే, ఏదైనా పారిశ్రామిక వాడ డెవలప్ చేసినప్పుడు దానికి రోడ్స్ ఉంటాయి, కామన్ ఫెసిలిటీస్ ఉంటాయి, డ్రైనేజ్ ఉంటుంది, వారికి కావాల్సిన 10% ఇతర అవసరాలకు పెట్టే ఖచ్చితంగా కాజ్ ఉంది అధ్యక్ష. సో ఆ క్రమంలో 4,940 ఎకరాలకు సంబంధించి ఇండివిజువల్ ప్లాట్ సైజెస్ వారు మాట్లాడిన 9,000 అని వీళ్ళు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చిన గౌరవనీయులు గవర్నర్ గారికి నేను చూసిన 9,000. అసలు మీరు కూడా చాలా మంది కూడా ఇండస్ట్రీస్ నడుపుతూ ఉంటారు, వారికి సంబంధించి కూడా. ఈరోజు నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఈ సందర్భంలో వీటికి సంబంధించి అంటే తప్పుదారి పట్టియకుండా ఉండాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇది ఎవరు ఏ విధంగా చేశారనేది కాదు అధ్యక్ష. ఇప్పటికైనా మీరిచ్చే సలహా సూచనలు ఇప్పుడు మేము ఏమంటున్నాం అధ్యక్ష, పారిశ్రామిక వాడలకు సంబంధించి అనేక సందర్భాల్లో కోరినప్పటికీ ఈరోజు మేము తీసుకున్న నిర్ణయం హేతుబద్ధంగా ఉండాలి, శాస్త్రీయబద్ధంగా ఉండాలని చేస్తా ఉన్న ఒక ప్రయత్నానికి నీరుగార్చే ప్రయత్నం చేయకుండా నేను ఎందుకు అడుగుతా ఉన్నానండి అధ్యక్ష, ఈరోజు మనం చేస్తూ ఉన్న ప్రతి ప్రయత్నానికి ఒక సైంటిఫిక్గా ముందుకు పోవాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈరోజు 30%, 50%కు సంబంధించి అనేక సందర్భాల్లో చర్చ జరిగింది అధ్యక్ష. మేము క్యాబినెట్ సబ్ కమిటీ, ఈ క్యాబినెట్ సబ్ కమిటీకి సంబంధించి అందరు అధికారులతో ఇటు హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి, ఐఐసి అందరితో కూడా అనేక సందర్భాలు ఒక్కసారిగా అధ్యక్ష 7-8 సార్లు ఈ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశాలు జరిగినాయి చాలా సీరియస్గా. మరి ఆ క్రమంలో మా అధికారులను కమిటీ ఏమన్నది అధ్యక్ష, మీరు పోయి అసోసియేషన్స్తో మాట్లాడండి, మీరు పోయి ఇండివిజువల్గా ఆ పరిశ్రమలకు సంబంధించిన అధికారులతో మాట్లాడండి, పాలసీ నిర్ణయం ఏ విధంగా బాగుంటే ఈరోజు మేము ఆలోచన చేస్తూ ఉన్నాం, మీ పాలసీ మీకు ఉపయోగపడాలి, రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరగాలి, ప్రజలకు మేలు జరగాలి. ఈరోజు ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్ లోపల ఈ కోర్ అర్బన్ ఏరియా క్యూర్కు సంబంధించి దీనికి సంబంధించిన అంశం విషయంలో అనేక సందర్భాల్లో అధికారులు మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారు అడిగింది ఏంది అధ్యక్ష, ఈరోజు అధికారులకు సంబంధించి వారు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నప్పుడు అసోసియేషన్స్ వచ్చి రిప్రజెంట్ చేశారు అధ్యక్ష, మీరు 10% ఈ 80 ఫీట్ రోడ్ కానీ బిలో 80 ఫీట్ రోడ్ కానీ 10%, 10 to 15% పెడితేనే మాకు వయబుల్ ఉంటుందని. అయినా కానీ ఈరోజు రిసోర్స్ మొబిలైజేషన్కు సంబంధించి దాని గురించి ఆలోచన చేసి 80 ఫీట్ అండ్ అబౌవ్ 50% ఎస్ఆర్ఓ రేటు, బిలో ది 30% ఆఫ్ ఎస్ఆర్ఓ రేట్ను ఫిక్స్ చేయడం జరిగింది. దీనిపైన ఇంకా ఈ ఉద్దేశం ఏమీ లేదు, మొదలే కాలేదు, ఆలు లేదు, చూలు లేదు, ఏదో అన్నట్టు ఉంది సార్ అధ్యక్ష. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఉద్దేశం చాలా స్ట్రైట్గా పారదర్శకంగా ఈరోజు భవిష్యత్ తరాలకు సంబంధించి వారి భవిష్యత్తు గురించి ఆలోచన చేసే ఉద్దేశం. మీ ఉద్దేశం వేరే ఉంటే మాకు తెలియదు, కానీ ఈరోజు మరొకటి ఎవరిని బలవంత పెట్టే ఉద్దేశమే లేదు. ఫీజు చెల్లించి మల్టీపర్పస్ ల్యాండ్ యూసేజ్కు దరఖాస్తు చేసుకోవచ్చని
అనే అంశం అది నిర్బంధమైంది కాదు. వాళ్ళు ఇష్టమైతే చేసుకుంటారు అధ్యక్ష, మార్పిడి చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు, బలవంతం లేదు, పూర్తి స్థాయిలో స్వాతంత్రం వారికే ఉంది. మరి ఆ రోజు 2022లో బీఆర్ఎస్ ప్రభుత్వం రిసోర్స్ మొబిలైజేషన్ గురించి చేసిన ఏర్పాటు, దానికి సంబంధించి నేను ఇంతపూర్వకం చెప్పినట్టు 4740 ఎకరాలు, దట్ ఇంక్లూడ్ ప్రైవేట్ ఇండస్ట్రియల్ ఏరియాస్ ఆల్సో. దీనికి సంబంధించి ఏ విధంగా ఉంది అధ్యక్ష, ఇంకో మాట చెప్పాల. నేను బీజేపీకి సంబంధించిన మా పెద్దలని నేను కోరుతా ఉన్నాను. వాళ్ళైతే పదే పదే టీఆర్ఎస్ సంబంధించిన వారు పదే పదే మరి ప్రజలు సంబంధించి ఏది చెప్తే అది వింటారని మరి అంతపూర్వకం మనం చూసినాం అధ్యక్ష. ఒక ప్రచార మంత్రి ఉండే హిట్లర్ సమయంలో, వారి పేరు అందరు కూడా తెలుసు అధ్యక్ష, జోసెఫ్ గోబెల్స్. వారి సిద్ధాంతాన్ని పూర్తి స్థాయిలో అలవర్చుకొని పనిచేస్తూ ఉన్నారు అధ్యక్ష. బీఆర్ఎస్ నేతలు పక్కాగా ఆచరిస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈరోజు అదే దారిలో మీరు ప్రయాణం చేయొద్దని మా ఆలోచన. ఎందుకంటే దేశాన్ని నడిపిస్తూ ఉన్నారు. దేశం సరిగ్గా నడవాలంటే మీరు కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా సరైన ఆలోచనలు ఉండాలని మేము ఆశిస్తూ ఉన్నాం. చాలా సందర్భాల్లో చాలా విషయాలు రాద్ధాంతం చేసే ప్రయత్నం చేశారు. మరి బీఆర్ఎస్ సత్యదూరమైన మాటను వదిలితే బీజేపీ ఏం చేస్తున్నారు అధ్యక్ష? భుజాలపై ఎత్తేసుకోవడం వాళ్ళ మధ్యలో ఉన్న, ఇంతకుముందు నేను చెప్పిన అధ్యక్ష, రహస్య అనుబంధం, స్నేహం. మరి బీఆర్ఎస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఇచ్చింది, మేమెందుకు ఇవ్వద్దని వారు కూడా ధర్నా కూడా చేశారు. సరే చేయండి, కాదంటలేదు, అది మీకు ఇచ్చిన స్వేచ్ఛ, మీకు ఇచ్చిన రైట్. అదేవిధంగా పరిశ్రమలకు సంబంధించి కేటాయింపు చేసిన భూములకు సంబంధించి ఇదేదో ప్రభుత్వ భూములని, ఆ రోజు మీరు పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయని అంతపూర్వకం మా నవీన్ యాదవ్ ఎన్నికల సందర్భంలో దాన్ని ముందుకు తీసుకొస్తే ప్రజలు భ్రమపడి నిజంగానే అవుతుందని వారి పార్టీకి ఓటేస్తారా అనుకున్నారు అధ్యక్ష. ఏమైంది అధ్యక్ష వారు చేసింది? ఇటు నవీన్ యాదవ్ పెద్ద మెజారిటీతోని మా పార్టీ పరంగా గెలిచిండు. పంచాయతీలో కూడా మీరు ఎన్ని సత్యదూరమైన మాట్లాడినా తిరిగి ప్రజలు మాకు పట్టం కట్టడం జరిగింది అధ్యక్ష. ఈ కన్వర్షన్ ద్వారా ప్రభుత్వానికి కూడా రాబడి రావాలా అనే ఉద్దేశంతో పాటు, ఎందుకంటే ప్రభుత్వం వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకుపోవడానికి, డెవలప్మెంట్ చేయడానికి వాటికి కూడా నిధులు అవసరం. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వలన ఆర్థిక పరమైన ఇబ్బందులు ఏ విధంగా ఎదుర్కొంటారో అనేక సందర్భాల్లో ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ, ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు నేను చెప్తా ఉన్నాం, పరిశ్రమ భూముల అధ్యక్ష